హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కోసం ఈవీలోని కొన్ని కంపోనెంట్స్ ని లోకలైజ్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిందండి. దీని అర్థం ఏంటంటే ఈ కాంపోనెంట్స్ డొమెస్టికల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. రీసెంట్ డిస్కషన్స్ లో మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ కింద కాంపోనెంట్స్ నెంబర్స్ ని 18 నుంచి 12 కి తగ్గించాలని సజెస్ట్ చేసింది. ఆల్రెడీ ఉన్న బుల్లిష్ ఎన్విరాన్మెంట్ లో ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ అండి. ఇది పవర్ అండ్ కంట్రోల్ వైరింగ్ హార్నెసెస్, కనెక్టర్స్, మెయింటెనెన్స్ సర్క్యూట్స్, బ్రేకర్స్, ఎలక్ట్రిక్ సేఫ్టీ డివైజెస్, లైటింగ్ అండ్ బాడీ ప్యానెల్స్ వంటి ప్రొడక్ట్స్ ని ఇప్పుడు డొమెస్టికల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సి ఉంటుందని సజెస్ట్ చేసిందనమాట. ఇండియాలో ఈవీ ప్రోగ్రెస్ కి 5 కీ పాయింట్స్ ఉన్నాయండి. వాటిని తెలుసుకునే ముందు ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ లో కీ కంపోనెంట్స్ గురించి వచ్చిన రీసెంట్ అనౌన్స్మెంట్ వల్ల బెనిఫిట్ అయ్యే స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ మిండా కార్పొరేషన్ అండి. పాన్ ఇండియా ప్రెజెన్స్, ఇంటర్నేషనల్ ఫుట్ ప్రింట్ తో ఇండియాలోని లీడింగ్ ఆటోమోటివ్ కంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మిండా కార్పొరేషన్ ఒకటిగా ఉందన్నమాట. అండ్ మార్కెట్ లో లీడర్ లో ఒకటి. అండ్ 2 వీలర్ లాక్ సెట్స్ లో 40% మార్కెట్ షేర్ ఉందండి. ఇది ఈవీస్ కోసం వేరియస్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ చేయడం మీద ఫోకస్ చేస్తుంది అనమాట. కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో డీసీ టు డీసీ కన్వర్టర్, బ్యాటరీ ఛార్జర్, కనెక్టెడ్ క్లస్టర్, హెచ్వి వైరింగ్ హార్నెస్, ఈవీ టెలిమాటిక్స్ ఉన్నాయండి. ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ లో మిండా కస్టమర్స్ లో ఆంపియో, ఏథర్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్, హీరో ఎలక్ట్రిక్, రీవాల్ట్, విన్ఫాస్ట్, సన్ మొబిలిటీ, ట్రాంప్ ఉన్నాయండి. 2 to 3 వీలర్ స్పేస్ నుండి మిండా కార్పొరేషన్ కి 47% రెవెన్యూ వస్తుంది. అండ్ కంపెనీ ఐసీఈ వెహికల్స్ లో ఉన్న కరెంట్ ఈవీ కిట్ వాల్యూ 4,000 to 4,500 నుండి పర్ వెహికల్ కి ఈవీ కిట్ వాల్యూని 22,000 to 27,000 ఇంప్రూవ్ చేయాలని ఎయిమ్ గా పెట్టుకుంది. ఫైనాన్షియల్ 2024 ఎండింగ్ కి కంపెనీ టోటల్ ఆర్డర్ బుక్ వాల్యూ అనేది 10,000 crores ఉందండి. ఇందులో 30% ఆర్డర్స్ అనేవి ఈవీ స్పేస్ నుండి వచ్చాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 11,586 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 15.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.8%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. కంపెనీకి డెట్ 540 crores ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 9 రూపీస్ 50 పైసా ఉందన్నమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 64.8%, డిఐ షేర్ హోల్డింగ్ 20.6%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 6.07%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.86% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 487 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో 19% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 1 year లో 59% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ సంవర్ధన్ మదర్సన్ అండి. ఆటోమోటివ్ కంపోనెంట్ ఇండస్ట్రీలో ప్రామినెంట్ ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీ అనమాట. 1986 లో ఎస్టాబ్లిష్ అయింది. నోయిడాలో హెడ్ క్వార్టర్స్ ఉంది. కంపెనీ బిజినెస్ అనేది వైరింగ్ హార్నెస్, ప్లాస్టిక్ కంపోనెంట్స్ అండ్ రేర్ వ్యూ మిర్రర్స్ వంటి ఎసెన్షియల్ కంపోనెంట్స్ తో సహా ఆటోమోటివ్ పార్ట్స్ తయారు చేయడం అనమాట. ఈ ఇయర్ మేలోనే కంపెనీ 5,000 crores వరకు ఫండ్ రైజింగ్ ప్లాన్ ని అనౌన్స్ చేసిందనమాట. రెడ్ సీ క్రైసిస్, యూరోప్ లో ఎనర్జీ ప్రాబ్లమ్స్, అలాగే సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ వంటి రీజనల్ రిస్క్ ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ బిజినెస్ అనేది బాగానే చేసింది. డెవలప్డ్ మార్కెట్స్ లో మీడియం అండ్ హెవీ డ్యూటీ ట్రక్స్ కి స్ట్రాంగ్ డిమాండ్, ప్రీమియం లైట్ వెహికల్ సెగ్మెంట్ వల్ల కంపెనీ అనేది స్టెబిలిటీగా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 1,33,089 crores అండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 13.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.8%, ఫేస్ వాల్యూ వచ్చేసరికి 1 రూపీ ఉంది. కంపెనీకి డెట్ 19,922 crores ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 60.4% ఉంది. డిఐ షేర్ హోల్డింగ్ 18%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 12.9%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 8.68% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 196 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 68% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 95% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఫిఎం ఇండస్ట్రీస్ అండి. ఇది ఆటోమోటివ్ లైటింగ్ వంటి ఆటో కంపెనీస్ తయారు చేస్తుంది అనమాట. 2 వీలర్ అండ్ 4 వీలర్ ఓఈఎంస్ కి ఆటోమోటివ్ లైటింగ్, అలాగే సిగ్నలింగ్ కంపోనెంట్స్, రేర్ వ్యూ మిర్రర్స్ సప్లై చేయడంలో ఈ కంపెనీకి సిగ్నిఫికెంట్ మార్కెట్ షేర్ ఉందండి. ఫిఎం ఇండస్ట్రీస్ తన రెవెన్యూలో దాదాపు 96.7% అనేది 2 వీలర్ స్పేస్ నుండి వస్తుంది. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో ఓలా, హీరో ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్, యమహా ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,496 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 26.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.1%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. కంపెనీకి డెట్ జస్ట్ 23.1%, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 59%, డిఐ షేర్ హోల్డింగ్ 3.18%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 3.41%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 34.4% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1,325 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 12%, అలాగే 1 year పీరియడ్ లో కనుక చూస్తే 40% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ లూమెక్స్ ఇండస్ట్రీస్ అండి. ఇండియాలో 4 వీలర్ అండ్ 2 వీలర్ అప్లికేషన్స్ కోసం ఆటోమోటివ్ లైటింగ్ అండ్ ఇల్యూమినేషన్ సిస్టమ్స్ లో మార్కెట్ లీడర్ గా ఉందన్నమాట.
కంపెనీ ఇండియాలో దాదాపు 90% OEMs కి సర్వీస్ ఇస్తుందండి. ఇందులో 4-వీలర్, 2-వీలర్, కమర్షియల్ వెహికల్స్ అలాగే ఫార్మ్ ఎక్విప్మెంట్ స్పేస్ కూడా ఉన్నాయి. మారుతి సుజుకి, మహేంద్ర, హోండా, హోండై, టాటా, హీరో మోటార్ కప్, HMSI, MG మోటార్స్, TVS కంపెనీ క్లయింట్ లిస్ట్ లో ఉన్నాయన్నమాట. ఈ కంపెనీ స్టాన్లీ ఎలక్ట్రిక్ కంపెనీ అలాగే DK జైన్ గ్రూప్ జాయింట్ ఓనర్షిప్ లో ఉందండి. జపాన్ లోని స్టాన్లీ ఎలక్ట్రిక్ కంపెనీ ఆటోమొబైల్స్ కోసం వెహికల్ లైటింగ్ అలాగే ఇల్యూమినేషన్ ప్రొడక్ట్స్ లో గ్లోబల్ లీడర్ గా ఉంది. వరల్డ్ వైడ్ గా LED ని తయారు చేస్తున్న ఓన్లీ గ్లోబల్ ఆటోమోటివ్ కంపెనీ కూడా ఇది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2708 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 17.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.7%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. కంపెనీకి డెట్ 723 crores ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 75% ఉంటే DI షేర్ హోల్డింగ్ 1.57%, FI షేర్ హోల్డింగ్ 1.17%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 22.2% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2892 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 17% అండ్ 1 year పీరియడ్ లో 37% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ప్రీకాల్ అండి. OEMs, రీప్లేస్మెంట్ మార్కెట్స్ కి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ అలాగే అదర్ అలైడ్ ఆటోమొబైల్ కంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ బిజినెస్ లో ఎంగేజ్ అయ్యింది అనమాట. ఫైనాన్షియల్ 2017 లో ప్రీకాల్ అండ్ ప్రీకాల్ పూణే లిమిటెడ్ అమాల్గమేషన్ ద్వారా ఈ కంపెనీ ఫామ్ అయిందండి. కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో డ్రైవర్ ఇన్ఫర్మేషన్ అండ్ కనెక్టెడ్ వెహికల్స్ అండ్ ఆక్షనేషన్, కంట్రోల్ అండ్ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. కంపెనీకి ఇండియాలో 9 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అలాగే 4 డెస్టినేషన్స్ లో ఇంటర్నేషనల్ ఆఫీసెస్ ఉన్నాయండి. కంపెనీ కెపాసిటీ యూటిలైజేషన్ అనేది 85% ఉంది. పూణే అండ్ కోయంబత్తూర్ లో ఆర్గానిక్ ఫెసిలిటీ అప్గ్రేడేషన్ కోసం రఫ్లీ 2 to 2.2 billion వరకు కూడా క్యాపెక్స్ ప్లాన్ చేసిందనమాట. కంపెనీ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ 2026 కి ఆర్గానిక్ సేల్స్ లో 32 billion అచీవ్ చేయాలని ఎయిమ్ గా పెట్టుకుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6054 crores ఉంది. ROC 24.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.8%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. కంపెనీకి డెట్ జస్ట్ 60.9 crores మాత్రమే ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 38.5%, DI షేర్ హోల్డింగ్ 16.4%, FI షేర్ హోల్డింగ్ 15%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 30% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 493 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ 6 months లో 28% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 82% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ యూనో మిండా అండి. ఇంతకు ముందు మిండా ఇండస్ట్రీస్ అని పిలిచేవాళ్ళనమాట. ఎన్కే మిండా గ్రూప్ యొక్క ఫ్లాగ్షిప్ కంపెనీ. ఇండియాలో మోస్ట్ డైవర్సిఫైడ్ ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ లో ఇదొకటి. ఇది లార్జెస్ట్ స్విచ్ ప్లేయర్ అండి. అలాగే హార్న్ సెగ్మెంట్ లో గ్లోబల్లీ సెకండ్ లార్జెస్ట్ వన్ అనమాట. అండ్ ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ ఆటో లైటింగ్ ప్లేయర్ కూడా. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 59,848 crores ఉంది. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ROC 20%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.9%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. కంపెనీకి డెట్ 1706 crores ఉంది అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 68.8%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 6.20%, DI షేర్ హోల్డింగ్ 16.4%, FI షేర్ హోల్డింగ్ 8.65% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1041 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 52% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 1 year లో 81% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఇండియాలో ఈవీ మార్కెట్ కి డిమాండ్ పెరుగుతుందని చెప్పడానికి 5 key points ఉన్నాయండి. అవేంటంటే ఫస్ట్ వన్, ఇండియా చైనాని ఓవర్టేక్ చేసి లార్జెస్ట్ 3-wheeler ఈవీ మార్కెట్ గా మారిందనమాట. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈవీ సెక్టర్ గ్రోత్ కోసం యూనియన్ బడ్జెట్ 2024 లో లిథియం అండ్ కోబాల్ట్ మీద కస్టమ్ డ్యూటీ ఎగ్జంప్షన్ అనేది అనౌన్స్ చేశారు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE అనేది ఈవీస్ కోసం నిఫ్టీ ఈవీ అలాగే న్యూ ఏజ్ ఆటోమేషన్ ఇండెక్స్ ని ఇంట్రడ్యూస్ చేయబోతుంది. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే గ్లోబల్ జైంట్స్ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ కి ప్లాన్ చేస్తున్నాయండి. ఇందులో వియత్నమీస్ ఎలక్ట్రిక్ వెహికల్ మేకర్ అయిన విన్ఫెస్ట్ హైదరాబాద్ లో ఒక మెగా ప్రాజెక్ట్ కి ప్లాన్ చేస్తుంది. దీనివల్ల ఇండియాలో ఈవీ ఎకో సిస్టమ్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఈవీ సెక్టర్ లో ఇండియాస్ లార్జెస్ట్ మార్కెట్ లీడర్ అయిన టాటా గ్రూప్ కంపెనీ టాటా మోటార్స్ ఇండియాలో 1.5 lakh ఈవీ సేల్స్ ని అచీవ్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది 48% ఉందన్నమాట. సో ఇవండి ఇండియాలో ఈవీ స్పేస్ లో ప్రోగ్రెస్ కి సంబంధించి 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. అండ్ బెనిఫిటెడ్ స్టాక్స్ కూడా ఇవి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేశాక ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.